గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం 10th క్లాస్ సెకండ్ లెసన్ అభివృద్ధి భావనలు లెసన్ తెలుసుకుందాం. అభివృద్ధి అంటే డెవలప్మెంట్. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ దృష్టిలో కొన్ని గోల్స్ పెట్టుకొని అవి సాధించడమే అభివృద్ధి అనే ఆలోచనతో ఉంటారు. ప్రగతి అంటే గ్రోత్, అంటే రోజువారీ కొంచెంగా వచ్చేదాన్ని ప్రగతి అంటారు. అంటే మనకు ఫస్ట్ యూనిట్లో 20 మార్క్స్కి 10 తెచ్చుకొని సెకండ్ యూనిట్లో అదే 20 మార్క్స్కి 15 వచ్చిందంటే మన గ్రోత్ జరుగుతూ ఉందని అర్థం. అదే డెవలప్మెంట్ అంటే మనం 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్ వచ్చి ఇంటర్కి వచ్చేసరికి మనం ఫస్ట్ క్లాస్ కన్నా ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ తెచ్చుకున్నాం అనుకోండి, మనం బాగా డెవలప్ అయ్యామని చెప్తూ ఉంటారు. ఎనివే, మరి ఈ అసలు అభివృద్ధి అనే భావనలో చాలా రకాల కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే అందరికీ ఒకేలాంటి అభివృద్ధి లక్ష్యాలు కానీ అవి ఉండవు. ఎందుకో ఇక్కడ మనకి ఫస్ట్ లెసన్లో ఒక ఫోటో ఇచ్చారు. ఈ ఫోటో చూడండి. నేను గనక లేకపోతే ఎవరు అభివృద్ధి చెందలేరు అనే విధానంలో ఉంటే నేను అభివృద్ధి చెందను. అంటే ఎంతసేపు నా వల్ల మిగతా వాళ్ళందరూ బాగుపడుతున్నారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా నా అభివృద్ధికి ఉపయోగపడతలేదనే ఫీలింగ్ ఉండడం ఈ ఫోటో ద్వారా మనకి అర్థమవుతుంది. నెక్స్ట్ ఇక్కడ వివిధ వర్గాల ప్రజలు వాళ్ళ డెవలప్మెంట్ గోల్స్ ఇచ్చారు. ఇక్కడ భూమి లేని గ్రామీణ కార్మికులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏమని కోరుకుంటారు? ఎక్కువ డేస్ పని కావాలి, ఎక్కువ కూలీ కావాలి, అలాగే తమ పిల్లలకేమో మంచి క్వాలిటీ ఎడ్యుకేషను వాళ్ళ దగ్గరలో ఉన్న స్కూల్లో ఉండాలి. ఇప్పుడు ప్రజెంట్ ఎలాగా మన స్కూళ్ళన్నీ సూపర్ డెవలప్ అయిపోయాయి, నాడు నేడుతోటి స్కూళ్ళన్నీ సూపర్ డెవలప్ అయ్యాయి. ఇంకా మనకి అమ్మ ఒడి, ఇంకా జగనన్న గోరుముద్ద, ఇవన్నీ కూడా మనకి మంచి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో మనం చదువుకోవడం చాలా మంచి విషయం అని నేను అనుకుంటున్నాను. అలాగే సోషల్గా వివక్షత, అంటే ఒకరు క్యాస్ట్లు వైజ్ ఫీలింగ్స్ అలాంటివి కూడా ఉండకూడదు. అలాగే వాళ్ళు సిటీలో కాకుండా వాళ్ళు ఉన్న గ్రామంలోనే మంచి నాయకులుగా కావాలని కూడా కోరుకుంటూ ఉంటారు. అదే ధనిక రైతులు ఏం కోరుకుంటారు? వాళ్ళ పంటలకి అధిక మద్దతు ధరలు ఉండాలి, తక్కువ కూలీకే బాగా కష్టపడే కూలీలు రావాలి, వాళ్ళ వల్ల వీళ్ళకి ఎక్కువ ఆదాయం రావాలనుకుంటారు. అంతేకాకుండా వీళ్ళ పిల్లలు కూలీలుగా ఉండాలని మాత్రం వీళ్ళు అనుకోరు. వీళ్ళ అభివృద్ధి లక్ష్యం ఏంటంటే వీళ్ళ పిల్లలు విదేశాల్లో స్థిరపడగలగాలి. ఇప్పుడు వర్షాధార రైతులు ఉన్నారనుకోండి, వర్షాలు బాగా పడాలి, పండే పంటలన్నీ కూడా ఈ వర్షాల వల్ల బాగా పంటలు పండాలి, తమ చేతికి ఎక్కువ డబ్బులు రావాలని ఆలోచిస్తారు. అదే భూమి ఉన్న కుటుంబంలో ఉన్న ఒక గ్రామీణ మహిళ ఏమనుకుంటుందంటే, మాకున్న భూమిలో పనిచేయడానికి కూలీలు తక్కువ రేట్లకి రావాలి, అలాగే మా ఇంట్లో ఉన్న మగవాళ్ళందరూ కూడా చక్కగా ఈ భూమిని పండించాలి, అలాగే వాళ్ళకి అన్ని రకాలుగా సుఖ సంతోషాలు ఉండేటట్లుగా ఉండాలని కోరుకుంటూ ఉంటుంది. అదే సిటీస్లో ఉండే నిరుద్యోగ యువత ఉద్యోగాలు కావాలి, ఇంకేం కోరుకుంటారండి? ఉద్యోగాలు ఒకవేళ రాకపోతే ఉద్యోగ అవకాశాలు లేదా ఉపాధి అవకాశాలని కల్పించేటువంటి పథకాలు ప్రభుత్వం ప్రవేశపెట్టాలి. ఆ ప్రవేశపెట్టిన వాటిలో ద్వారా వాళ్ళు డెవలప్ కావాలని కోరుకుంటారు. అంటే ఆ పథకాలను ఉపయోగించుకొని వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ లేదా ఉద్యోగాలు కానీ. అదే సిటీలో ఉండే బాగా డబ్బులున్న అబ్బాయిల అభివృద్ధి లక్ష్యాలు ఏవై ఉంటాయి మీరు ఊహించండి, మీకు తెలుసు కదా. అలాగే పట్టణ ప్రాంతంలో సిటీస్లో బాగా డబ్బులున్న కుటుంబానికి చెందిన అమ్మాయి తన బ్రదర్స్కి ఇచ్చేటువంటి ఫ్రీడమ్ తనకి ఇవ్వాలని కోరుకుంటుంది. అలాగే తన లైఫ్లో ఏం కావాలో తన నిర్ణయానికి వదిలేయాలని, తల్లిదండ్రులు మూర్ఖ పట్టుదలకి పోకుండా తనకి ఎక్కువ ఫ్రీడమ్ ఇవ్వాలని కోరుకుంటుంది. అలాగే గనుల తవ్వకం ప్రాంతంలో ఆదివాసులు ఏమనుకుంటారంటే, ఈ గనుల తవ్వకాలు ఆపేస్తే బాగున్ను, మా న్యాచురల్ రిసోర్సెస్ అంటే ఈ ప్రకృతి వనరులు అవన్నీ కూడా మాకే హక్కుకుంటే బాగున్ను, అదే మా అభివృద్ధిని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అదే తీర ప్రాంతంలో చేపలు పట్టే వ్యక్తి ఈరోజు నాకు చేపలు బాగా పట్టాలి, ఆ పట్టిన చేపలని నేను మంచి ధరకు అమ్ముకోవాలని కోరుకుంటాడు. సో ఇప్పుడు చూస్తే ప్రతి ఒక్కరి కోరికలు వేరువేరుగా ఉన్నాయి. అంటే వాళ్ళ కోరికలు, వాళ్ళ ఆశలు, వాళ్ళ ఆకాంక్షలు ఒకరికి ఒకేలా ఉండవు. అంటే చాలా వరకు కొంతమందికి కలవచ్చు, కానీ మ్యాక్సిమము ఏ ఇద్దరు వ్యక్తుల యొక్క కోరికలు కూడా ఒకేలా ఉండవు అని కూడా అంటూ ఉంటారు. ఒక అమ్మాయి ఏమనుకుంటుందంటే, తన బ్రదర్కి ఇచ్చేటువంటి స్వేచ్ఛ తనకే ఇవ్వాలి, ఇంటి పనులు నేను ఒక్కదాన్నే చేస్తున్నాను కాబట్టి ఇంటి పనులు అతను కూడా చేయాలి అని అనుకోవచ్చు. కానీ వాడేమనుకుంటాడు, నేను మగపిల్లవాడిని, నేను మంచి ఉద్యోగం సంపాదించి నా తల్లిదండ్రులకి చెదురు వదురుగా ఉండాలని అతను డెవలప్మెంట్ గోల్ అనుకోవచ్చు. ఇలా రకరకాలుగా, అంటే ఒకరి డెవలప్మెంట్ అనేది మరొకరికి డిస్ట్రాక్షన్, అంటే విధ్వంసానికి కూడా గురి కావచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఫోటో చూడండి, చూసారా? మనిషి 2 లక్షల సంవత్సరాల పాటు వేటాడుతూ ఆహార పదార్థాలని, అంటే పళ్ళు ఇలాంటి వాటిని సేకరిస్తూనే గడిపేశాడు.
వ్యవసాయం అనేది 12,000 సంవత్సరాల క్రితం నుంచి ప్రారంభించాడు. అదే ఇండస్ట్రీస్ అనేది మొదలయ్యి కేవలం 400 సంవత్సరాలే అయ్యిందని అంటున్నారు. ఇక్కడ మనకి తమిళనాడులో కూడంకులం అణు విద్యుత్ కేంద్రం వద్ద నిరసనలు చూపించారు. ఇక్కడ అణు విద్యుత్ కేంద్రం పెడితే కరెంట్ అనేది తక్కువ రేటుకే ప్రొడ్యూస్ చేయొచ్చని ప్రభుత్వం ఆలోచించింది. అంటే ఆ విధంగా డెవలప్మెంట్ అనేది ప్రభుత్వం యొక్క గోల్ అయింది. కానీ ఆ తిరునెల్వేలి జిల్లాలో ఉన్న ఈ కూడంకులం అణు విద్యుత్ కేంద్రం స్థాపించేటప్పుడు చాలా ఆందోళనలు జరిగాయి. అక్కడ ఉండేటువంటి చేపలు పట్టేవారు, అదేవిధంగా మత్స్యకారులు అందరూ ఏమనుకున్నారంటే ఇలాంటి చోట్ల పెట్టడం వల్ల మా భద్రత, మా రక్షణ, మా జీవనోపాధులు కోల్పోతాం అని వాళ్ళు భయపడి దానికి అనుగుణంగా ఉద్యమాలు కూడా చేశారు. ఇది చాలా కాలం పాటు గొప్ప పోరాటంగా ఉంది. సైంటిస్టులు, అలాగే ఎన్విరాన్మెంటలిస్టులు, ఇంకా సోషల్ యాక్టివిస్టులు ఇలాంటి వాళ్ళందరూ కూడా ప్రజల వైపు ఉండి ఈ కూడంకులం అణు విద్యుత్ కేంద్రాన్ని వ్యతిరేకించారు. ఇక్కడ ఒక కొటేషన్ కూడా ఉంది చూడండి. మేము అణు విద్యుత్ కేంద్ర స్థాపనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని మీరు భావించడం వల్లనే మీరు మా ఉద్యమాన్ని ప్రశంసించడం లేదు, అంటే అప్రిషియేట్ చేయట్లేదు. కానీ దానివల్ల జరిగే వినాశనానికి వ్యతిరేకంగా మాత్రమే మా పోరాటం అని ప్రభుత్వానికి ఉత్తరాలు రాశారట. అంటే ఇక్కడ జరిగేటువంటి నష్టం, జరిగేటువంటి వినాశనం ఏదైతే ఉంటుందో దానికి వ్యతిరేకంగానే వాళ్ళు పోరాడుతున్నారు. అలాగే వీళ్ళు ఏమంటున్నారు, మా యొక్క భద్రత, మా యొక్క రక్షణ, మా యొక్క జీవనోపాధుల పరిరక్షణ, దీనికోసమే మేము పోరాటం చేస్తున్నాం అంటారు. 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి: భద్రత, రక్షణ, జీవనోపాధుల పరిరక్షణ. అదే ఇంగ్లీష్లో చెప్పుకుంటే సేఫ్టీ, సెక్యూరిటీ, ఎంప్లాయ్మెంట్, ప్రొటెక్షన్. ఎంప్లాయ్మెంట్ కావచ్చు లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రొటెక్షన్ కావచ్చు. అలాగే ఈ అణు విద్యుత్ కేంద్రం వల్ల రేడియో ధార్మిక వినాశక ప్రమాదం కూడా ఉంటుంది అంటున్నారు. అంటే చెప్తున్నాం కదండి, రేడియేషన్ పెరిగిపోతుంది. రేడియేషన్ పెరిగిపోవడం వల్ల అక్కడ ఉండేటువంటి చేపలు, జలచరాలు చనిపోతాయి. అలాగే తీర ప్రాంతాల్లో ఉండే ప్రజలకు కూడా ఈ రేడియేషన్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఏమన్నా రోగాలు అవి వస్తాయని వీళ్ళు అంటున్నారు. సో సింపుల్గా మనం చెప్పుకోవాలంటే 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. వేరు వేరు వ్యక్తులకి వేరు వేరు అభివృద్ధి లక్ష్యాలు ఉంటాయి. ఒకడికి అభివృద్ధి అయింది, మరొకరికి అభివృద్ధి కాదు, విధ్వంసం కూడా అవ్వచ్చు. ఇక్కడ మనకు ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ ఇచ్చారు. ఈ న్యూస్ పేపర్ ఆర్టికల్లో ఒకసారి మీరు టెక్స్ట్ బుక్లో కనుక పూర్తిగా చదివితే, ఐవరీ కోస్ట్ అనే ఆఫ్రికాలో ఉన్న దేశంలో అబిడ్జాన్ అనే ఒక సిటీ ఉంది. ఈ సిటీలో బాగా విషపూరితమైన పాయిజనస్ వ్యర్థ పదార్థాల నుండి వెళ్ళిపోయిన వాయువులు వల్ల అక్కడ ఉన్న ప్రజలకు చర్మం పైన దద్దుర్లు, శ్రోత పడిపోవడం, విరేచనాలు లాంటి సమస్యలు ఏర్పడ్డాయట. 1 నెలలోనే 7 చనిపోయారు, 20 మంది ఆసుపత్రికి వెళ్ళారు. దీని అంతటికీ కారణం ఏంటి అని ఆలోచిస్తే, ఒక మల్టీనేషనల్ కంపెనీ తన వార్డులో ఉన్న వేస్టేజ్ అంతా కూడా ఈ ఐవరీ కోస్ట్కి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతంలో డంపింగ్ చేస్తున్నారు. దానివల్ల ఇది జరిగిందని చెప్పేసి వాళ్ళు తర్వాత ఈ పేపర్ల న్యూస్ల ద్వారా తెలియజేశారు. అంటే ఎక్కడ పడితే అక్కడ చెత్త పడివేయడం మనలో కూడా చాలామందికి అలవాటు ఉంటుంది కదండి. కానీ ఒకేసారి ఒక 500 టన్నుల విషపూరిత వ్యర్థ ద్రవ పదార్థాలను పడేయడం వల్ల ఆ సముద్రం దగ్గరలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎలా ఎఫెక్ట్ అయ్యారో ఈ కథనం చదివితే తెలుస్తుంది. సో మీరు ఇంట్లో ఉన్న చెత్త అది దయచేసి మనకి ప్రభుత్వం వారు చెప్పినట్టుగా నీలం రంగు డబ్బా, ఎరుపు రంగు డబ్బాలు ఏవో చెప్తున్నారు కదా, అలాగే వేయండి. అంటే తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి వేయండి. దాన్ని వాళ్ళు డంపింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఆదాయం, ఇతర లక్ష్యాలు. అందరూ కేవలం ఆదాయం ఒక్కటే పొందడమే తమ డెవలప్మెంట్గా అనుకోరండి. ముందు మంచి పని కావాలి. పని దొరికాక మంచి దానికి తగిన శాలరీ కానీ లేకపోతే వేతనం, వేజెస్ కానీ కావాలి. అదే మన లక్ష్యం, మన మెయిన్గా వ్యవసాయాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తుంటాం కాబట్టి వాళ్ళు బాగా పంటలు పండాలని, వాళ్ళు పండించిన పంటలకి, ఉత్పత్తులకి మంచి ధర రావాలని కోరుకుంటూ ఉంటారట. అంటే ప్రతి ఒక్కరికి మెయిన్ లక్ష్యం ఏముంటుందంటే ఇప్పుడు కన్నా ఎక్కువ ఇన్కమ్ సంపాదించాలి. ఆ ఇన్కమ్ పొందిన తర్వాత ఇతరుల ప్రజలతో పాటు ఈక్వాలిటీ, ఫ్రీడమ్, సెక్యూరిటీ, రెస్పెక్ట్ పొందడం ఇలాంటివన్నీ కూడా కోరుకుంటారు. అలాగే ఇతరులు తమను తక్కువగా చూడడం వివక్షత కదా. వివక్షత అంటే ఇతరులను తక్కువగా చూడడం వివక్షత అంటారు. మనం ఎవరిని వివక్షతతో చూడకూడదు, అందరూ సమానులే అనేది మనం గుర్తుపెట్టుకోండి. సో కేవలం మెరుగైన ఆదాయం మాత్రమే కాకుండా డబ్బుతో పాటు కొనగలిగిన వస్తువులు మన జీవితంలో ఒక అంశం మాత్రమే మనం గ్రహిస్తే మన లైఫ్ క్వాలిటీని మనం పెంచుకోవచ్చు.
మీరు మంచి ఫ్రెండ్స్ ఉంటారు మీకు చాలామంది, వాళ్ళందరూ మీ దగ్గర నుంచి మనీని కోరుకోరు, మీరు వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి కోరుకుంటారు. అంటే ఇక్కడ వాళ్ళతో మీరు టైం స్పెండ్ చేయడం అనేది వాళ్ళ లక్ష్యాలలో, అంటే దీర్ఘకాల లక్ష్యం కాదు, ఏదో స్మాల్ గోల్లో ఒకటిగా ఉంటుంది. ఇక్కడ ఒక ఉదాహరణ చూడండి. ఖచ్చితమైన పింఛను కావాలని పింఛను వాళ్ళు కోరుకుంటారు, మగాళ్ళతో సమానమైన కూలీ కావాలని ఆడ కూలీలు కోరుకుంటారు, నాకున్న ఉద్యోగం మా ఇంటికి దగ్గరలోను మా ఊర్లోనూ ఉంటే ఎంత బాగుండు అని చెప్పి వేరే ఊరు నుంచి వలస వచ్చి ఉద్యోగం చేస్తున్న ఎంప్లాయీ కోరుకుంటాడు. సో మనిషి యొక్క ఆలోచనలు చాలా ఉంటాయి. అలాగే మనకి అన్ని సదుపాయాలు, పని పరిస్థితులు, అవకాశాలు అందరికీ ఒకేలా దొరకపోవచ్చు. కొంతమందికి చేసే పని వల్ల, లేకపోతే చదువుకున్న చదువు వల్ల మంచి అవకాశాలు లభించవచ్చు. ఫస్ట్లో జీతం తక్కువైనా తర్వాత అది ఒక రెగ్యులరైజ్ శాలరీడ్ ఇన్కమ్ ఇచ్చేటువంటి జాబ్గా మారచ్చు. అంటే కొందరికి జీతం ఎక్కువ ఉన్నా అందులో సేఫ్టీ కానీ సెక్యూరిటీ కానీ ఉండకపోవచ్చు, ఫ్యామిలీతో టైం గడపలేకపోవచ్చు. దాంతో వాళ్ళు ఏమనుకుంటారంటే మాకు సరైన ఫ్రీడమ్ లేదు, మాకు సరైన సేఫ్టీ లేదు, ఇలా ఫీల్ అవుతుంటారు. అదే కొంతమందికి ఉద్యోగ భద్రత కూడా ఉండొచ్చు, ఎక్కువ జీతం కూడా ఉండొచ్చు, అయినప్పటికీ కూడా వాళ్ళ కుటుంబంతో సమయం గడపలేదని బాధపడవచ్చు. సో ఇలాగా చాలా రకాలుగా ప్రతి మనిషికి కూడా వాళ్ళ యొక్క అభివృద్ధి లక్ష్యాలు అనేవి వేరేగా ఉంటాయి. ఇప్పుడు మహిళల విషయానికి వస్తే వాళ్ళు మంచి శాలరీతోటి మంచి జాబ్ చేస్తుంటే వాళ్ళ ఫ్యామిలీలో కానీ సొసైటీలో కానీ వాళ్ళ హోదా పెరుగుతుంది, అంటే వాళ్ళని ఒక రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు. అదే మహిళల పట్ల రెస్పెక్ట్ ఉంటే ఇంటి పని కూడా ఇంట్లో ఉండేటువంటి మగవాళ్ళు కావచ్చు, లేదా పెద్దవాళ్ళు కావచ్చు, లేదా పిల్లలు కానీ పంచుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఉమెన్ బయట పని చేయడానికి కూడా ఎక్కువ మంది యాక్సెప్ట్ చేస్తున్నారు. చూడండి, మన స్కూల్స్లో కూడా మనకి ఎక్కువ మంది లేడీ టీచర్లు ఉన్నారు. అంతేకాదు బయట కూడా చాలా రకాల ఉద్యోగాల్లో మహిళలు పనిచేస్తూ ఉన్నారు. అందుకే అంటారు ముదితల నేర్వగరాని విద్య గలదే అని. అంటే ఆడవాళ్ళు నేర్చుకునే ఉద్యోగం కానీ విద్య కానీ ఏది లేదంట. ఓకే, ఇప్పుడు మనకు చూడండి, ఇక్కడ కొన్ని వాక్యాలు ఇచ్చారు. వ్యక్తులు వేరు, వ్యక్తుల జీవన పరిస్థితులు వేరు, కాబట్టి వాళ్ళ యొక్క అభివృద్ధి పట్ల భావనలు వేరువేరుగా ఉంటాయి. అలాగే ప్రజల అభివృద్ధి లక్ష్యాలు వేరువేరుగా ఉంటాయి, పరస్పర విరుద్ధంగా ఉంటాయని ఇచ్చారు. అయితే రెండింటి అర్థం ఒకటి కాదు. అభివృద్ధి లక్ష్యాలు వేరువేరుగా ఉంటాయి, అందరి అభివృద్ధి లక్ష్యాలు పరస్పర విరుద్ధంగా ఉండవు. చాలామందివి ఒకే రకమైనట్టుగా ఉంటాయి, కొంతమందికి మాత్రమే పరస్పర విరుద్ధంగా. అంటే ఉదాహరణకి ఒక ఆదివాసీ ఏమో అక్కడ మైనింగ్ జరగకూడదు అనుకుంటాడు, అదే ఒక గనుల వ్యాపారం ఏమనుకుంటాడంటే ఇక్కడ బాగా మైనింగ్ చేసేద్దాం, భూమిని మొత్తం డొల్ల చేసేసి ఇక్కడ ఉన్నటువంటి మైనింగ్ వల్ల బోల్డ్ డబ్బు సంపాదించేద్దాం అనుకుంటాడు. సో ఇలాంటి పరస్పర విరుద్ధమైనవి ఉంటాయి. కానీ ఇక్కడ ఉన్న మన విద్యార్థులందరికీ కూడా మెయిన్ ఒకే రకమైనటువంటి అభివృద్ధి లక్ష్యాలు ఉంటాయి. అంటే బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోవాలి, ఆ తర్వాత మంచి పెద్ద చదువులు చదువుకోవాలి, మంచి ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడాలి, ఇలాంటివి ఒకే రకంగా ఇంచుమించుగా ఉన్నటువంటి లక్ష్యాలుగా ఉంటాయి. వేరు వేరు కంట్రీస్ని కానీ స్టేట్స్ని కానీ ఎలా పోలుస్తాం? అసలు చాలామంది పోల్చడం అనేది చాలా మంచిది అనుకుంటారు, కానీ కొన్నిసార్లు ఎవరిని ఎవరితో పోలుస్తున్నాం, ఏ విషయాన్ని ఏ విషయంతో పోలుస్తున్నాం అని చాలా గుర్తుపెట్టుకోవాలి. ఈత కొట్టడం అనే పోటీని ఒక చేపకి, అలాగే ఒక నెమలికి, ఒక కుక్కకి, ఒక ఏనుగుకి పెట్టామనుకోండి, అది సరైన పోలిక అవుతుందా? చేప బాగా ఈత కొట్టింది కాబట్టి తెలివైంది అంటామా? అనలేం కదా. అదేవిధంగా ఇప్పుడు పరుగు పందాలు పోటీ పెట్టినప్పుడు ఒక నెమలి, ఒక వేరే వేరే జంతువులు ఏమైనా పెట్టామనుకున్నాం, వేరే వేరు రాష్ట్రాలను దేశాలను ఎలా పోలుస్తాం, ఎందుకు పోలుస్తున్నాం అనే దాన్ని బట్టి మనం స్టాండర్డ్స్, ప్రామాణికాలు ఎంచుకోవాలి. ఇప్పుడు ఆటలాడే జట్టుకి, అలాగే ఎలక్ట్రిషన్ పోటీలకు వెళ్ళే వాళ్ళని, అలాగే మ్యూజిక్ టీమ్ని, లేదా ఏదైనా ఎక్స్కర్షన్స్కి వెళ్ళేటువంటి టీంని ఎంపిక చేసేటప్పుడు వేరు స్టాండర్డ్స్ తీసుకుంటాం. ఆటల జట్టుకి ఎంపిక చేసేటప్పుడు వాడు బాగా ఆట ఆడతాడా, బాగా దృఢంగా ఉన్నాడా, చురుగ్గా ఉన్నాడా, ఇవి చూడాలి. అలాగే వక్తృత్వ పోటీలు, అంటే ఎలక్ట్రిషన్ పోటీలకు వెళ్ళేది వాళ్ళు బాగా మాట్లాడగలుగుతున్నారో లేదో చూడాలి. అంతేగాని బాగా మాట్లాడేవాడు కదా అని చెప్పి అతను ఆటల జట్టుకి ఎంపిక చేయడం, లేకపోతే సంగీత బృందానికి ఎంపిక చేయడం కరెక్ట్ కాదు. సో ఇప్పుడు మనం ఈ లెసన్లో ఇప్పుడు చూడండి, మనం ఏదైనా వ్యక్తుల్ని పోల్చేటప్పుడు వాళ్ళ లక్షణాలని మనం తీసుకుంటాం. సపోజ్ మన చుట్టూ ఉన్న వాళ్ళు ఫ్రెండ్లీగా ఉన్నారా, ఏదైనా కోఆపరేషన్ ఇచ్చేటప్పుడు బాగుంటున్నారా, అలాగే క్రియేటివిటీ చేస్తున్నారా, వాళ్ళ మార్కులు ఎలా ఉన్నాయి, దీన్ని బేస్ చేసుకుని మనం వాళ్ళకి పోల్చవచ్చు. అయితే మనం కంట్రీస్ని పోల్చేయడానికి ముఖ్యమైన ప్రామాణికం
ఆదాయం, ఇన్కమ్. ఎక్కువ ఆదాయం ఉన్న కంట్రీస్ తక్కువ ఆదాయం ఉన్న కంట్రీస్ కంటే బాగా డెవలప్ చెందాయని మనం అనుకుంటాం. కానీ నిజంగా దేశ ఆదాయం సరైన పోలిక కాదు. అసలు ముందు దేశ ఆదాయం అంటే ఏంటో చూద్దాం. దీన్ని జాతీయ ఆదాయం అంటారు. ఒక దేశంలో ఉన్న వ్యక్తుల అందరి ఆదాయాన్ని కలిపి మొత్తాన్ని ఆ దేశ ఆదాయం లేదా జాతీయ ఆదాయం అంటారు. సింపుల్గా పేరులోనే ఉంది, జాతీయ ఆదాయం. జాతి అంటే ఆ దేశాన్ని ఆ జాతిగా ఆ కంట్రీలో ఉన్న ప్రజలందరినీ కలిపి, భారతదేశంలో ఉన్న ప్రజలందరూ భారత జాతి. సో భారతీయులందరి యొక్క ఆదాయాన్ని కలిపితే వచ్చేదాన్ని భారతదేశ జాతీయ ఆదాయం. ఇంగ్లీష్లో నేషనల్ ఇన్కమ్. నేషనల్ ఇన్కమ్ అనేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలండి. ద టోటల్ వాల్యూ ఆఫ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆఫ్ ద కంట్రీ ఇన్ ఏ ఇయర్ ఈజ్ కాల్డ్ యాజ్ నేషనల్ ఇన్కమ్. ఇంగ్లీష్ వస్తుంది అనుకుంటున్నారా? తెలుగులో కూడా చెప్తున్నాను. ఒక దేశంలో ఒక సంవత్సరంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువల మొత్తాన్ని జాతీయ ఆదాయం అంటారు. ఇందులో చాలా పదాలు ఉన్నాయి. అంతిమ వస్తు సేవలు అంటే ఇంకా డైరెక్ట్ రెడీ టు యూజ్ అనమాట. వస్తువులు మాత్రమే కాదు, సేవలను కూడా ఇందులో కలిపి మనం కౌంట్ చేసి చెప్తారు, అంటే వాటి యొక్క వాల్యూస్ అన్నిటి లెక్క పెట్టి. మరి కంట్రీస్ని వర్గీకరించడానికి వరల్డ్ బ్యాంక్ అయితే సగటు ఆదాయాన్ని పోల్స్తుంది. ఈ సగటు ఆదాయాన్ని తలసరి ఆదాయం అనొచ్చు. అంటే ఒక దేశం యొక్క మొత్తం ఆదాయాన్ని ఆ దేశ జనాభా చేత భాగించగా వచ్చేదే ఆ దేశ ప్రజల తలసరి ఆదాయం. 2012 సంవత్సరానికి 12,600 అమెరికన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ తలసరి ఆదాయం ఉంటే ఆ దేశాలని అధిక ఆదాయ దేశాలు, ధనిక దేశాలు అన్నారు. అదే 1035 అమెరికన్ డాలర్ల కంటే తక్కువ తలసరి ఆదాయం ఉంటే అవి తక్కువ ఆదాయ దేశాలు. మనం ఈ రెండింటికి మధ్యలో ఉన్నాం, అంటే మధ్య ఆదాయ దేశాల్లో ఉన్నాం మనం ప్రస్తుతం. ఇప్పుడు పశ్చిమ ఆసియా దేశాలు అంటే ఆసియా ఖండానికి సంబంధించి వెస్ట్రన్ కంట్రీస్గా ఉన్నవి, అలాగే కొన్ని చిన్న చిన్న దేశాలు మినహా మిగిలిన దేశాలను సాధారణంగా డెవలప్డ్ కంట్రీస్ లేదా అభివృద్ధి చెందిన దేశాలు అంటారు. పోలిక ప్రజల మధ్య అంతరాలను మాత్రం వెల్లడి చేయదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక పట్టిక ఇచ్చారు. ఈ రెండు పట్టికలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే రెండు దేశాలకి కూడా పౌరుల నెలసరి ఆదాయాలని వేరువేరుగా ఉన్నప్పటికీ యావరేజ్ తీసుకుంటే చూడండి, మొత్తం 50,000గా రెండు దేశాల యొక్క ఆదాయం ఉంది. ఎంతమంది వ్యక్తులు ఉన్నారంటే 5 వ్యక్తులు ఉన్నారని అనుకున్నాం కాబట్టి 50,000/5 చేస్తే మనకి 10,000 వస్తుంది. 10,000 అనేది సగటు. సో ఈ రెండు దేశంలో ఏ దేశంలో ప్రజలు ఎక్కువ ఆనందంగా ఉంటారు అంటే ఎక్కువ అభివృద్ధి చెందారని చెప్పొచ్చు? చూడండి, కా అనే దేశంలో అందరి యొక్క ఆదాయాల్లో పెద్దగా తారతమ్యాలు లేవు. అదే గా అనే దేశంలో ఒకరు ఎక్కువగా సంపాదిస్తున్నారు, మిగిలిన వాళ్ళు చాలా తక్కువగా సంపాదిస్తున్నారు. అంటే కా అనే దేశం అభివృద్ధి చెందిందని చెప్పొచ్చు. అలాగే ఇక్కడ చూడండి, కుర్చీలు తయారు చేసాం మేమే వాడుకుంటాం అంటూ 4 కుర్చీల్లో 5 వ్యక్తులు కూర్చున్నారు. అంటే ఇక్కడ ధనికులు లేరు, పేదలు లేరు. ధనికులు అంటే అందరికీ ఎక్కువ కుర్చీలు ఉండాలి, పేదలంటే తక్కువ కుర్చీలు ఎక్కువ మంది కూర్చోవాలి. సో ఇది ధనికులు పేదలు లేని దేశం. పక్కన చూడండి, ఉన్నవి 6 కుర్చీలు ఉన్నాయి. 4 కుర్చీల్లో ఒకడే పడుకున్నాడు, 2 కుర్చీల్లో 4 ఇరుగ్గా కూర్చున్నారు. ఇది ధనికులు పేదలు ఉన్న దేశం. కొంతమంది భారతదేశాన్ని మొదటి ఫోటోలో ఉన్నదానిగా భావిస్తారు, మరికొంతమంది భారతదేశాన్ని రెండో ఫోటోలో ఉన్నదానిగా భావిస్తారు. మీరు దేనిగా భావిస్తారో గుర్తుపెట్టుకోండి. ఆదాయం మాత్రమే కాకుండా మన డెవలప్మెంట్కి భద్రత అంటే సెక్యూరిటీ, సేఫ్టీ, అలాగే ఇతరులు మనల్ని ఎలా రెస్పెక్ట్ ఇస్తున్నారు, మనం ఇతరులతో ఈక్వల్గా చూడబడుతున్నామా, మనకి ఫ్రీడమ్ ఉందా, ఇలాంటివన్నీ కూడా డెవలప్మెంట్ గోల్స్ లేదా అభివృద్ధి లక్ష్యాలుగానే మనం అనుకోవచ్చు. ఇక్కడ పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్లు చూస్తే వాటి యొక్క తలసరి ఆదాయం ఎలాగ లెక్క పెట్టుంటారు? పంజాబ్లో వచ్చిన మొత్తం ఆదాయము బై పంజాబ్ జనాభా, ఆ విధంగా లెక్క పెడితే పంజాబ్ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం వస్తుంది. సో ఈ మూడిట్లో చూస్తే పంజాబ్ తలసరి ఆదాయం చాలా ఎక్కువ. అంటే పంజాబ్ బాగా అభివృద్ధి చెందిందని అనుకోవచ్చా? బీహార్ తలసరి ఆదాయం బాగా తక్కువ, అంటే బీహార్ చాలా వెనకబడి ఉందని అనుకోవచ్చా? చాలా వరకు అదే అభిప్రాయంతో అందరూ ఉంటారు. అయితే ఇప్పుడు మరొక విషయం చూద్దాం. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్ శిశు మరణాల సంఖ్య. శిశు మరణాలు అంటే ఏమిటి? శిశు మరణాలు అంటే పుట్టిన సంవత్సరం నుంచి కొన్ని సంవత్సరాల లోపు ఎంతమంది అయితే మరణిస్తున్నారు, అంటే ప్రతి 1000 మంది శిశువులు పుట్టిన తర్వాత
5 ఏళ్లలోపు అందులో ఎంతమంది చనిపోతున్నారో దాన్నే శిశుమరణాలు అంటారు. ఇక్కడ చూడండి, మనకి ఇంతకుముందు 5 ఏళ్ళు అనేవారు, ఇప్పుడైతే ప్రతి 1000 మంది పిల్లల్లో సంవత్సరం పూర్తయ్యేలోపు ఎంతమంది చనిపోతున్నారో తెలియజేసే సంఖ్య. అంటే సజీవంగా పుట్టిన ప్రతి 1000 మంది పిల్లల్లో 1 ఇయర్ ఏజ్ పూర్తయ్యేలోపు ఎంతమంది చనిపోతున్నారో తెలియజేసే సంఖ్యనే శిశుమరణాలు అంటారు. అలాగే అక్షరాస్యత శాతం అనేది 7 ఇయర్స్ అండ్ అబోవ్ వాళ్ళలో ఉండేటువంటి లిటరసీ రేట్ని తెలియజేస్తుంది. లిటరసీ రేటు పర్సంటేజ్ అనేది 7 ఇయర్స్ ఏజ్ దాటి చదవడం రాయడం వచ్చిన వాళ్ళ శాతం. నికర హాజరు శాతం అంటే 6 to 17 ఇయర్స్ ఏజ్లో ఉన్న పిల్లల్లో ఎంతమంది బడికి వెళ్తున్నారనేది తెలియజేసేది నికర హాజరు శాతం. మరి 3 చూసుకుంటే మనకి హిమాచల్ ప్రదేశ్లో శిశుమరణాల రేటు తక్కువగా ఉంది, అక్షరాస్యత శాతం ఎక్కువగా ఉంది, నికర హాజరు శాతం కూడా చాలా ఎక్కువగా ఉంది. సో ఈ మూడిట్లో హిమాచల్ ప్రదేశ్ అభివృద్ధి చెందింది అంటే మీరు ఒప్పుకుంటారు కదా, ఎందుకంటే కేవలం డబ్బు ఒక్కటే అభివృద్ధికి చిహ్నం కాదు. అలాగే మనకి బాగా డబ్బులు ఉన్నాయి లేదా తలసరి ఆదాయం కూడా ఎక్కువగా ఉంది అనుకుంటాం, కానీ ఆ దేశంలో ఉన్న ప్రజలు ఎక్కువగా జబ్బులు పడడం కానీ, ఆ దేశంలో ఎక్కువగా వాళ్ళు సునామీలు లేకపోతే భూకంపాలు లాంటి వాటికి వాళ్ళు ఇబ్బందులు పడడం కానీ జరుగుతుందంటే ఆ దేశాలు అభివృద్ధి చెందినవని మనం భావించవచ్చా? మనం బాగా జీవించాలంటే అవసరమైన వస్తువులు సేవలు అన్నింటినీ మనం కొనుక్కోలేకపోతే మనం అభివృద్ధి చెందలేనట్టే. అలాగే మనం సంపాదించినటువంటి డబ్బు మనకి కాలుష్యం లేని ఎన్విరాన్మెంట్ ఇవ్వలేదు, కల్తీ లేని మందులు దొరుకుతాయని హామీ లేదు. మహా అయితే ఇవన్నీ ఉండే ప్రాంతానికి మనం వెళ్ళగలం. సో మనం ఎక్కువ డబ్బు సంపాదించినంత మాత్రాన మనం ఆరోగ్యంగా లేకపోతే ఆ డబ్బు మనకి ఆరోగ్యాన్ని తిరిగి సమకూర్చుకోవడానికి కూడా ఉపయోగపడకపోతే మనం ఎంత డబ్బు సంపాదించినా కూడా వేస్టే. అందుకే మనం అభివృద్ధి అనే విషయాన్ని కేవలం డబ్బుతో మాత్రమే కొలవకుండా ఇంకా చాలా విషయాలతో మనం గుర్తుపెట్టుకోవాలి. ఆడపిల్లలు ఎక్కడైతే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ దాటి హై స్కూలు, ఇంకా ఇంటరు, కాలేజ్, డిగ్రీ ఇలాంటివన్నీ చదువుతూ మంచి మంచి ఉద్యోగాలకు వెళ్తున్నారో ఆ రాష్ట్రం లేదా ఆ ప్రాంతం బాగా అభివృద్ధి చెందిందనేది నా ఉద్దేశం. అలాగే ఏ కంట్రీస్లోను కానీ ఏ స్టేట్స్లో కానీ ప్రజలకి హెల్త్ ఫెసిలిటీసు, ఎడ్యుకేషన్ ఫెసిలిటీసు, అలాగే పుట్టిన పిల్లల్లో చనిపోవడాలు అంటే శిశుమరణాలు రేటు తక్కువగా ఉంటాయి. అంటే ఆరోగ్య సదుపాయాలు ఎక్కువ ఉండాలి, విద్యా సౌకర్యాలు ఎక్కువ ఉండాలి, కానీ శిశుమరణాలు తక్కువ ఉండాలి. అలాగే ఎప్పుడైనా సరే ప్రజలకు ఏదైనా అవసరమైనప్పుడు ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతూ ఉండాలి. అంటే ఆహార కొరతలు లాంటివి అవి రాకుండా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ప్రజా పంపిణీ వ్యవస్థ లాంటివి, అలాగే అంటే మనకు తెలుసు కదండి రేషన్ షాపులు అనమాట. అలాగే మనకి ఆరోగ్యశ్రీ లాంటి స్కీమ్స్ ద్వారా ప్రజలందరి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం, విద్యార్థులకి స్కూల్లో మధ్యాహ్న భోజనం కానీ లేదా బ్రేక్ఫాస్ట్ ఫెసిలిటీస్ కల్పించడం కానీ చేస్తూ ఉండడం, ఇలాంటివన్నీ కూడా అభివృద్ధికి చిహ్నాలుగా మనం చెప్పుకోవచ్చు. అభివృద్ధిని కొలవడానికి ఆరోగ్యం, ఎడ్యుకేషన్ని కూడా ఇండెక్స్లుగా అంటే సూచికలుగా ఉపయోగిస్తున్నారు. మానవ అభివృద్ధి నివేదిక అనేది ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం UNDP వాళ్ళు ఎవ్రీ ఇయర్ ప్రచురిస్తూ ఉంటారు. వాళ్ళ నివేదికలో మన ఇండియా అలాగే మన ఇండియా చుట్టుపక్కల ఉన్న దేశాలకు సంబంధించిన కొన్ని విషయాలు చూస్తాం అనుకోండి. చూడండి, ఈ పేజీలో మనం ఇవి చూస్తే ఇందులో మనం ఏ స్థానంలో ఉన్నామో తెలుస్తుంది. ఇన్కమ్ అంటే తలసరి ఆదాయం దృష్ట్యా చూసుకుంటే మనకంటే కూడా శ్రీలంక ముందులో ఉంది. అలాగే ఆయు ప్రమాణం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ విషయంలో కూడా మనకన్నా శ్రీలంక ముందులోనే ఉంది. ఒక ఇయర్లో ఎన్ని సంవత్సరాలు స్కూల్లో గడుపుతున్నారనే విషయంలో మనకంటే కూడా శ్రీలంక కానీ, పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ మెరుగైన స్థితిలో ఉన్నాయి. అలాగే ఎడ్యుకేషన్లో అంటే స్కూల్ ఎడ్యుకేషన్లో ఉండే సంవత్సరాల విషయం చూస్తే మనకంటే కూడా శ్రీలంక ముందస్తులో ఉంది. అందుకే ప్రపంచ మానవాభివృద్ధి సూచికలో స్థానాన్ని అంటే ఒక ర్యాంక్ని ఇచ్చేటప్పుడు తలసరి ఆదాయం ఎలా ఉంది, ఆయు ప్రమాణం ఎలా ఉంది, సగటున బడిలో గడిపిన సంవత్సరాలు ఏంటి, పాఠశాల విద్యలో ఉండే సంవత్సరాలు ఏంటి అనేది చూసుకుంటారు. ఇందులో మన స్థానం ఎంతండి 136. ఇది 2013లో. అలాగే ఇది మొత్తం 177 దేశాల లిస్ట్ని బేస్ చేసుకుని ఇచ్చారు. అందులో మన స్థానం 136. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని బిట్స్ ఇచ్చారు, అవి కూడా మీరు టెక్స్ట్ బుక్లో చూస్తే ఈజీగా తెలిసిపోతుంది. జీవించే సగటు కాలం అంటే పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఎంత కాలం బతుకుతున్నాడో అది అతని యొక్క జీవితకాలం. ఇలా మన దేశంలో ఉన్న ఎక్కువ మంది వ్యక్తుల యొక్క జీవిత కాలాలని
చూసి దాని యొక్క యావరేజ్ తీసుకుంటారు. అదే వ్యక్తి జీవించే సగటు కాలం. 25 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళు అప్పటి వరకు స్కూల్లో ఎన్ని సంవత్సరాలు గడిపారనే దాన్ని లెక్క పెట్టి చెప్పేదే సగటున బడిలో గడిపిన కాలం. బడిలో పిల్లలు చేస్తున్న దాన్ని బట్టి బడియడి పిల్లలు బడిలో ఎన్ని సంవత్సరాలు ఉంటారని అంచనాతో చెప్పేది పాఠశాల విద్యలో ఉండే సంవత్సరాలు. తలసరి ఆదాయాన్ని ఏ దేశ కరెన్సీతో పోలుస్తారంటే అమెరికన్ డాలర్లతో, అంటే అమెరికన్ దేశ కరెన్సీతో. ఇక్కడ చూడండి, మానవాభివృద్ధి సూచికను సూచించే ప్రపంచ పటమట. ఇందులో ఎక్కువ మానవాభివృద్ధి జరిగినటువంటి ప్రాంతాలనేమో బాగా డార్క్ బ్లూ ఇచ్చారు, కొంచెం అంటే అధికంగా జరిగిన దగ్గర ఏమో కొంచెం బ్లూ తగ్గించారు. ఇక మధ్యస్థంగా ఉన్న దగ్గర బాగా లైట్గా బ్లూ ఉంది. అల్ప లేదా అంటే సమాచారం తెలియనటువంటి దేశాలు వెరీ లైట్గా ఉన్నాయి. మన ఇండియా ఇందులో మధ్యస్థంగా మానవాభివృద్ధి కలిగిన దేశాల జాబితాలోనూ ఉంది. మన ఇండియా ఏంటి, చైనా ఏంటి, ఇవన్నీ కూడా. ఎక్కువ అభివృద్ధి చెందినవి, బాగా అత్యధిక అభివృద్ధి చెందినది నార్త్ అమెరికా, అలాగే యూరోప్లో ఉన్నటువంటి కొన్ని దేశాలు చూపించడం జరిగింది. మానవాభివృద్ధి సూచికలో కొన్ని దేశాలు బాగా అభివృద్ధి చెందాయి, లేదా మన దేశంలోనే కొన్ని రాష్ట్రాలు బాగా అభివృద్ధి చెందాయి అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ మీద మనకి ప్రశ్నలు కూడా ఇస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్లో పాఠశాల విద్యా విప్లవం ఎలా జరిగింది? మరి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇతర స్టేట్స్లో లాగే హిమాచల్ ప్రదేశ్లో కూడా ఎడ్యుకేషన్ చాలా తక్కువ ఉండేది. పైగా కొండ ప్రాంతం, ఎక్కువ గ్రామాలు. ఆ గ్రామాల్లో కూడా ఉండే జనాభా ఎక్కువే కానీ జనసాంద్రత చాలా తక్కువ. అంటే 1 చదరపు కిలోమీటర్కి నివసించేటువంటి జనసంఖ్యను జనసాంద్రత అంటారు. అది హిమాచల్ ప్రదేశ్లో చాలా తక్కువ, ఎందుకంటే ఎక్కువ కొండ ప్రాంతాలు కాబట్టి. మరి ఇలాంటి ప్రాంతంలో ఎలా విద్యా విప్లవం జరిగింది అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. పాఠశాలలు ఫ్రీగా ఎడ్యుకేషన్ అందించడం, అలాగే తల్లిదండ్రులకి చాలా లెస్ అమౌంట్ ఖర్చు అయ్యే విధంగా గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ పెట్టింది. అలాగే స్కూల్లో అన్ని రకాల ఫెసిలిటీస్, అంటే శిక్షణ కలిగిన ఉపాధ్యాయులు కానీ, ఎక్విప్మెంట్స్ కానీ, ల్యాబ్స్ కానీ, క్లాస్ రూమ్స్ కానీ, టాయిలెట్స్, అలాగే ఫ్రెష్ డ్రింకింగ్ వాటరు, ఇంకా ఎవరైనా వికలాంగులు ఉంటే ర్యాంపులు, అలాగే స్కూళ్ళని కొంచెం ఆకర్షణీయంగా తయారు చేయడం, ఇవన్నీ చెప్తుంటే ప్రస్తుతం మన స్కూళ్ళు జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ కనిపిస్తుంది కదా. అలాంటి డెవలప్మెంట్ అక్కడ చేయడం వల్ల, అంతేకాకుండా మిగతా రాష్ట్రాలతో కంటే కూడా ఎక్కువ విద్య మీద ఖర్చు పెట్టడం, అంటే చదువుకి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టడం వల్ల హిమాచల్ ప్రదేశ్లో ఎక్కువ సంవత్సరాలు చదువుకోవడంతో పాటు మంచి ఉద్యోగాలు సాధించడం అనేది ఒక నియమంలాగా మారిపోయింది అనమాట. 2005లో మన దేశంలో ఎడ్యుకేషన్ మీద జనరల్గా రాష్ట్ర ప్రభుత్వాలు ₹1,049 యావరేజ్గా ఒక విద్యార్థి ఖర్చు పెడితే ఒక సంవత్సరానికి హిమాచల్ ప్రదేశ్ ₹2,005 ఖర్చు పెట్టేదట. సో ఎప్పుడైతే విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారో అక్కడ చాలా మంచి ఫలితాలు వస్తూ ఉన్నాయట. ఇక్కడ ఎలా ఉంటుందో ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. వీళ్ళందరికీ ఏంటంటే అక్కడ సైంటిస్టులు అవ్వాలని, టీచర్లు అవ్వాలని, పోలీసులు అవ్వాలని ఆ స్ఫూర్తిదాయకమైనటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. అలాగే మగపిల్లలతో పోలిస్తే ఆడపిల్లలకి తక్కువ ప్రాధాన్యత ఇస్తారు. దేశంలో చాలా రాష్ట్రాలు, కొన్ని రాష్ట్రాలు అయితే చిన్న వయసులోనే ఆడపిల్లలకు పెళ్లి చేసేయడం, లేకపోతే ఎలిమెంటరీ విద్య చదివితే చాలే, ఇంట్లో కూర్చొని ఇంట్లో పనులు చేసుకో, లేకపోతే ఇంట్లో ఉండే ముసలి వాళ్ళని చూసుకోవడం, లేకపోతే ఇంట్లో వంట పని చేయడం, లేకపోతే ఇంట్లో ఉండేటువంటి చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటూ ఇంటికి ఆడపిల్లంటే ఒక పని మనిషి అనే విధానంతో చాలా చోట్ల ఉంటుంది. అయితే హిమాచల్ ప్రదేశ్లో మాత్రం అంతగా వివక్షత లేదు. కొడుకులు ఎలాగో కూతుళ్ళు అలాగే అనుకుంటున్నారు. ప్రస్తుతం నాకు తెలిసి కొద్దిగా చదువుకున్న వ్యక్తులు అందరూ కూడా కొడుకుల్ని కూతుల్ని సమానంగా చూస్తున్నారు. కొద్దిగా చదువుకోవడమే కాదు, అసలు చదువు లేని వ్యక్తులు కూడా కొడుకు కూతురు సమానంగానే భావిస్తున్నారు. అందుకనే ఇప్పుడు ఆడపిల్లలు ఎక్కువగా చదువుకుంటున్నారు, ఆడపిల్లలు ఎక్కువగా ఉద్యోగాలు చేస్తున్నారు, ఆడపిల్లలు ఎక్కువగా ఉపాధులు, బిజినెస్లు ఇలాంటివన్నీ కూడా చేయగలుగుతున్నారు. మనం అందరం కూడా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సమానమైన విషయాన్ని గ్రహించాలి.